నమస్కారం. పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమాలకి హాజరైన ప్రతి ఒక్కరికి ఆహ్వానం తెలుపుతూ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మనకు మొట్టమొదటిగా పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ప్రదీప్ రెడ్డి గారు తను పిల్లల అభివృద్ధికి సంబంధించిన వివరాలు కానివ్వండి, లేకపోతే దానికోసం తల్లిదండ్రులు ఏం చేయాలి, పిల్లలతో ఎలాంటి ఆటలు ఆడించాలి, లేకపోతే పిల్లలకు ఎలాంటి విషయాలు నేర్పించాలి అన్న విషయాలన్నీ కూడా మీతో కాసేపు చాలా డీటెయిల్డ్గా మాట్లాడతారు. మీరందరూ తల్లిదండ్రులు తప్పకుండా వినాలి. ఈ విషయాలన్నీ కూడా మీ పిల్లల విషయంలో మీరేం చేయాలో వారు చెప్తారు మీకు. పిల్లలు పెరుగుతున్నప్పుడు వాళ్ళ గమనించే శక్తి దాన్ని ఎలా పెంచుకోవాలా, ప్లస్ దాంతోపాటు మనము వాళ్ళ కాగ్నిటివ్ ఎబిలిటీస్ అంటే గమనం అయ్యే శక్తిని ఎలా పెంచుకోవడానికి మనము ఇంట్లో ఉండే వస్తువులతోటి వాళ్ళతోటి మనం ఏం చేపియొచ్చు, ఏం చూపించవచ్చు, ఏం తెలియపరచవచ్చు, దాంతో మనము వాళ్ళని ఎలా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ బుద్ధిని ఎలా అభివృద్ధించాలో అన్న సంగతి మనం ఇవాళ నేర్చుకుందాం. మన ఇంట్లల్లో చాలా మటుకు వంటగదిలో కానీ, డైనింగ్ రూమ్లో కానీ, లివింగ్ రూమ్లో కానీ చాలా మటుకు చాలా వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులు గురించి మనము అవిటి పర్టికులర్ షేప్స్ గురించి కానీ, అవిటి టెక్స్చర్స్ గురించి కానీ, అవిటితోటి చేసే విధానం కానీ పిల్లలకు చెప్తే చాలా మటుకు వాళ్ళు దీని గురించి తెలుసుకొని వాళ్ళ నార్మల్ రొటీన్ దినచర్యంలో వాళ్ళు దీన్ని ఎలా యూజ్ చేస్తారు, ఎట్లా యూజ్ చేస్తారు అని మనం వాళ్ళకి నేర్పించవచ్చు అనమాట. సో మన ఇంట్లలో ఏముంటాయి, ఎక్కువ మటుకు ఒక రకరకాల షేప్ల కంటైనర్స్ ఉంటాయి. ఇదొకటి రౌండ్ మౌత్ అని, ఇదొకటి స్క్వేర్ మౌత్ అని, లేకపోతే ఇది కోనికల్ షేప్ అని, ఇది ఒక స్ఫెరికల్ షేప్ అని, లేకపోతే దీంతో పాటు ఇదేమో రెక్టాంగిల్ అని, ఇది క్యూబాయిడ్ అని, ఇలాంటి వాళ్ళకు మనము అవగాహనిస్తే చాలా మటుకు వాళ్ళు డిస్క్రిమినేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అదే కాకుండా రకరకాల కంటైనర్స్, కొన్ని కంటైనర్ ఈ కంటైనర్ దీనికంటే పెద్దదని, సో దీంతో పాటు వాళ్ళకి చిన్న పెద్ద లేకపోతే సైజులో, వాల్యూమ్లో దేంట్లో ఏదేస్తే బాగుంటుంది అని తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇలాంటిగా మనము రకరకాల డైవర్సిఫై చేసి వాళ్ళకు చెప్తూ ఉంటే చాలా మటుకు దీని గురించి వాళ్ళు నేర్చుకుంటారు. సో మనము ఆటపాటల్లో లాస్ట్ వీడియోలో మనం నేర్చుకున్నాం కదా, ఆటపాటలతో వాళ్ళకి ఇలాంటివి చెప్తే చాలా మటుకు వాళ్ళ ఫైన్ మోటర్ అంటే చిన్న కండరాలు యూసేజ్ చేసుకుంటూ దాని గురించి తెలుసుకోవడానికి ఎలా మనం వాళ్ళని ఇన్వాల్వ్ చేయొచ్చని. సో మన ఇంట్లలో కానీ మన వంటగదిలో చాలా మటుకు వండే మెటీరియల్స్ ఉంటాయి. ఏముంటాయి మన దగ్గర, పల్లీలు కానీ, శనగలు కానీ, కందులు కానీ, పెసర్లు కానీ, లేకపోతే నట్స్, ఒక వేరుశనగనే కాకుండా మన దగ్గర వేరే రకరకాల కంటైనర్ లాంటి సీడ్స్ ఉంటాయి. సో దీంట్లో మనకు బాదాం పలుకులు కానీ, లేకపోతే కాజు కానీ, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఇలాంటి నట్స్ కానీ ఉంటే అది ఎలా తీయాలా, ఏం చేయాలా, ఎట్లా యూజ్ చేయాలా అని మనం వాళ్ళకి చెప్తూ ఉంటే చాలా మటుకు వాళ్ళ ఏళ్లలో ఆ స్కిల్స్ నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ప్లస్ ఓవర్ అండ్ అబౌవ్ దాట్ మనం వాళ్ళకి టెక్స్చర్స్ గురించి, అంటే ప్రతి సామాను చేతికి ఎలా స్పర్శంగా ఉంటుంది అని రకరకాల బట్టలతో మనం చెప్పొచ్చు అనమాట. ఇది నార్మల్ ఒక కంటైనర్, ఇదే కాకుండా నార్మల్ రెగ్యులర్ బ్యాగ్స్ మేడ్ ఆఫ్ రెగ్జిన్ కానీ, లేకపోతే పేపర్ మ్యాషే పేపర్ మెటీరియల్ కానీ, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ రకరకాల బట్టల టెక్స్చర్స్, ఇది సాఫ్ట్గా ఉంటుందని, ఇది కొంచెం రఫ్గా ఉంటుందని, ఇలాంటిది మనము వాళ్ళకి చెప్తే చాలా మటుకు వాళ్ళు టెక్స్చర్స్ గురించి డిఫరెన్షియేట్ చేయడం కానీ, లేకపోతే షేప్స్ గురించి డిఫరెన్షియేట్ చేయడం కానీ, సైజెస్ గురించి డిఫరెన్షియేట్ చేయడం కానీ చాలా మటుకు వాళ్ళు నేర్చుకునే ఛాన్స్ ఉంటాయి. ఇది మనము షేప్స్, సైజెస్, కంటైనర్స్,
అవిటికి పడే క్లోజర్ మెకానిజమ్స్ కానీ చెప్తే చాలా మటుకు వీ వుడ్ బీ ఏబుల్ టు మేక్ దెమ్ నో అబౌట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అవైలబుల్ మన వంటగదిలో, మన లివింగ్ రూమ్లో, మన డైనింగ్ రూమ్లో ఆర్ స్టడీ రూమ్లో. ఇవి వాళ్ళకి ఎక్స్పోజ్ చేస్తే చాలా మటుకు వాళ్ళ జ్ఞాపక శక్తి కానీ లేకపోతే వాళ్ళ గమనించే శక్తి కానీ మనం పెంచే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ ఓవర్ అండ్ అబౌవ్ దాట్ ఇంకా ఇది కానీ మనం వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే ఈ ఇంట్రడక్షన్తో పాటు మళ్ళీ ఇంకా ఫైన్ కోఆర్డినేషన్ గురించి పట్టుకోవడానికి మన దగ్గర వంటగదిలో నార్మల్ గంటెలు కానీ, చెంచాలు కానీ, ఫోర్క్లు కానీ, స్పూన్లు కానీ, లేకపోతే యూజింగ్ ఏవైతే మనకు ఆమ్లెట్ చేయడానికి కానీ, రొట్టెలు చేయడానికి కానీ ఏవైతే నార్మల్ కంటైనర్స్ ఉంటాయో అవి కూడా మనము వాళ్ళకి పట్టిస్తే ఆ ఏలల్లో కోఆర్డినేషన్ ఫింగర్స్తో అయ్యే ఛాన్సెస్ ఈజీగా ఉంటాయన్నమాట. సో దాంట్లో ముఖ్యంగా పిల్లలకు యూజ్ అయ్యేటి అంగన్వాడీ కేంద్రంలో కానీ, కేజీలో కానీ, ప్రీ కేజీలో కానీ వాళ్ళకి యూజ్ అయ్యేటి ఏంటంటే ఇలాంటి క్రేయాన్స్ ఆర్ పెన్సిల్స్ ఆర్ హోల్డింగ్ మెటీరియల్స్ లైక్ ఈ స్టిక్స్ కానీ ఇలాంటి యూజ్ చేస్తే చాలా మటుకు అవిటి యూజ్ ఏంటి, అవిటిని ఎలా పట్టుకోవాలా, అవిటిని ఎలా యూజ్ చేయాలా అని మనము వాళ్ళని తెలియపరచవచ్చు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ అట్ దిస్ స్టేజ్ ఏంటంటే యూసేజ్ ఆఫ్ పేపర్ దేనికి యూజ్ అవుతుంది, దాన్ని తో ఏమేమి మనం పేపర్లో చేయొచ్చు. సో సింపుల్ పెయింటింగ్స్ లైక్ దిస్, ఇది మనము క్రేయాన్స్తో కానీ, కలర్స్తో కానీ, ఫింగర్ పెయింట్తో కానీ ఇవి కానీ మనం చేపిస్తే వాళ్ళకు సిమెట్రీ అనేది తెలుసుకోవడానికి, లేకపోతే కలర్ కాంబినేషన్ అనేది తెలుసుకోవడానికి, లేకపోతే దాంట్లో ఉన్న షేప్స్, సైజెస్ చేయితో చేస్తూ వాళ్ళ మైండ్లో ఎలా కోఆర్డినేట్ చేయాలని మనం దీంతో చేపించవచ్చు. అనదర్ గుడ్ మెథడ్ ఏంటంటే ఈ కాగితాలతో ఓరిగామి చేయడానికి. ఓరిగామి ఏంటంటే పేపర్లతో మనము ప్లేన్లు చేయడానికి, పేపర్లతో వేరే షేప్స్ చేయడానికి. ఇప్పుడు ఇదే పేపర్ ఉందండి, ఈ పేపర్ని మనము రకరకాల షేప్స్లో ఫోల్డ్ చేయడానికి ఇలా పెట్టి సింపుల్ ప్లేన్ కానీ చేసి ఇలా నేర్పిస్తే చాలా మటుకు పేపర్ యూసేజెస్, ఈ ఫైన్ మోటార్ కోఆర్డినేషన్ దీంతో బాగా అవుతుందన్నమాట. సింపుల్ ఇలాంటి షేప్స్ మనము తెస్తే కానీ ఇది ఇలా ఫోల్డ్ చేసి నెక్స్ట్ ఫోల్డ్ వాళ్ళకి నేర్పిస్తే అట్లీస్ట్ ఈ ఏరోప్లేన్ అంటే ఏంటి, లేకపోతే బర్డ్ అంటే ఏంటి అని మనం నేర్పిస్తే అట్లీస్ట్ వాళ్ళు దాంతో తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రకరకాల షేప్స్ మనము పేపర్తో చేపిస్తే చాలా మటుకు ఈ ఫైన్ మోటార్ కోఆర్డినేషను ఆర్ ఫర్ దట్ మ్యాటర్ యూసేజ్ ఆఫ్ పేపర్, యూసేజ్ ఆఫ్ ఫోల్డింగ్ మెటీరియల్ ఇవి కానీ తెలుసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవర్ అండ్ అబౌవ్ దిస్ మన దగ్గర ఇంట్లో ఉండే నార్మల్ వస్తువులలో ఎక్కువ మటుకు మన దగ్గర రకరకాల కంటైనర్స్ ఉంటాయి. ఆ కంటైనర్స్ మనము అన్నం పెట్టుకోవడానికి కానీ, లేకపోతే సీడ్స్ పెట్టుకోవడానికి కానీ, లిక్విడ్స్ పెట్టుకోవడానికి ఉంటాయన్నమాట. దాంతో మనము వాళ్ళకు నేర్పించేది ఏంటంటే నార్మల్ క్లోజర్, ఏ కంటైనర్కి ఏది క్లోజింగ్ కవరు అని దానికో తెలిస్తే వాళ్ళకి పెట్టి దాన్ని ప్రెస్ చేయడమా, లేకపోతే దాన్ని స్క్రూ చేయడమా, లేకపోతే అన్స్క్రూ చేయడమా, లేకపోతే రెండు సేమ్ దాన్ని నార్మల్ తీసేయడమా, లేకపోతే ఉట్టి గట్టిగా పెట్టేసి నొక్కేసేయడమా, ఇలాంటి క్లోజర్ మెకానిజమ్స్ కూడా వాళ్ళు అర్థం చేసుకుంటే చాలా మటుకు సేఫ్టీ ఆఫ్ ఫుడ్, సేఫ్టీ ఆఫ్ డ్రగ్స్, సేఫ్టీ ఆఫ్ కంటైనర్స్ గురించి వాళ్ళకు తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ప్లస్ మనం లాస్ట్ లెసన్లో ఎస్పెషలీ పూసలు, రకరకాల పూసలు ఆర్ ఫర్ దట్ మ్యాటర్ బటన్స్, నార్మల్ సింపుల్ మన షర్ట్ బటన్స్ గురించి చెప్తే వాళ్ళకి దీన్ని కోఆర్డినేట్ చేస్తూ ఒక్కొక్క కలర్ గురించి చెప్తూ ఆ షేప్స్ని ఎలా యూజ్ చేయాలా, ఏం చేయాలని మనం సింపుల్ ఇలాంటి సుత్లీ తీసుకొని, లేకపోతే దారాలు తీసుకొని, లేకపోతే లేసెస్ తీసుకొని వీటిని పెడుతూ వాళ్ళకు చూపిస్తే
అది మనము వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ సోర్సు ప్లస్ నాలెడ్జ్ సోర్సు ప్లస్ కోఆర్డినేటింగ్ సోర్సు అని వాళ్ళకు చూపిస్తే చాలా మటుకు దిస్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ ఏ యూస్ఫుల్ సోర్స్ టు ఎడ్యుకేట్ దెమ్ ఆన్ ద యూసేజ్ ఆఫ్ దర్ ఫింగర్స్ అన్నమాట. ఇదే కాకుండా బట్టలల్లో ఈ క్లోజింగ్ మెకానిజమ్స్ నార్మల్ ఇలాంటి జిప్స్ ఉంటాయి కదా, యూసేజ్ ఆఫ్ జిప్స్ కానీ లేకపోతే వెల్క్రోస్ కానీ, ఈ వెల్క్రో ఉంది, ఈ వెల్క్రో యూసేజ్ ఎలా, క్లోజింగ్కి ఎలా, ఓపెనింగ్కి ఎలా, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఇంకా రకరకాల బ్యాగ్స్ ఉంటాయి. ఈ పర్స్ స్ట్రింగ్స్, ఈ పర్స్ స్ట్రింగ్స్ని దీన్ని క్లోజర్ ఎలా ప్లస్ దీన్ని ఓపెనింగ్ మెకానిజమ్స్ ఎలా, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ సింపుల్ బటన్స్. ఇప్పుడు వాళ్ళు షర్ట్ దొడుకున్న తర్వాత కానీ ప్యాంట్ దొడుకున్న తర్వాత కానీ ఆ వాళ్ళంతలు వాళ్ళే బటన్ ఎలా చేసుకోవడము ఆర్ వాళ్ళంతలు వాళ్ళే అన్బటనింగ్ ఎలా చేసుకోవడము, ఎస్పెషలీ టాయిలెట్ వెళ్ళినప్పుడు వాళ్ళ సెల్ఫ్ యూసేజ్ గురించి. ఇది టాయిలెట్ ట్రైనింగ్కి కూడా చాలా మంచి సోర్సు టు టెల్ దెమ్ అబౌట్ క్లోజర్ ఆఫ్ క్లోత్స్ కానీ బటనింగ్ ఆఫ్ క్లోత్స్ కానీ ఇలాంటి చెప్తే వాళ్ళు ఈ ఏజ్లో నేర్చుకొని దాన్ని ఎప్పుడైతే అవసరం పడుతుంది అప్పుడు యూజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ టైంలో 3 to 6 చేస్తామంటే పిల్లలు ఓరల్లీ ఆటపాటలతో పాటలే నేర్చుకోకుండా ఆల్ఫాబెట్స్ గురించి నేర్చుకోవడం, లేకపోతే చిన్న చిన్న వర్డ్స్ గురించి నేర్చుకోవడం, స్పెల్లింగ్ గురించి నేర్చుకోవడం. అప్పుడు ఫస్ట్ 3 yearsలో ఎస్పెషలీ హ్యూమన్ మైండ్ అనేది అంటే ఈ చైల్డ్స్ బ్రెయిన్ అనేది ఫస్ట్ 3 yearsలో చాలా వేగంగా పెరుగుతుంది. ఆల్మోస్ట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యే వరకు 95% మెదడు వాళ్ళది పెరిగిపోతుంది. కానీ ఆ తర్వాత వాళ్ళు నేర్చుకునే విధానం ఏంటంటే చూసి చేయడం కానీ లేకపోతే వాళ్ళకి చెప్పి వినడం కానీ, దాంతో వాళ్ళు నేర్చుకునేది ఆ టైము చాలా ఇంపార్టెంట్. మనము ఫస్ట్ 2 years to 6 years ఎస్పెషలీ ఈ ఏజ్లో వాళ్ళకి ఏం చూపిస్తాము, ఏం వినిపిస్తాము, ఏం చేపిస్తాము, ఇది కానీ మనం కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళకి 6 years తర్వాత దాన్ని ఎలా ఉపయోగించాలా, దాన్ని గురించి ఏం తెలుసుకోవాలా అనేది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అది ఈ సో అట్ ద ఎండ్ నేనేం చెప్పుకోదలుచుకున్నానంటే ఈ ఏజ్లో 3 నుండి 6 సంవత్సరాల లోపులో పిల్లలకి మనము ఎన్ని చేపిస్తే, ఎన్ని చూపిస్తే, ఎన్ని వినిపిస్తే, ఏ విధంగా వినిపిస్తే, ఎట్లా వినిపిస్తే వాళ్ళు దాన్ని ఫ్యూచర్ లైఫ్లో ఉపయోగించే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మనము దీనికి వేరే డబ్బులు ఖర్చు పెట్టే అక్కర్లేదు. ఇంట్లో ఉన్న వస్తువులు, స్కూల్లో దొరికే వస్తువులు, అంగన్వాడీలో ఉన్న వస్తువులతోటే మనము చాలా మటుకి పిల్లలని అవన్నిటితో అవగాహనిస్తే వాళ్ళు మనకు ఫ్యూచర్లో మనకు అవసరమైన పౌరులు అయ్యే ఛాన్స్ ఉంటాయి. థ్యాంక్ యూ. సో విన్నారు కదా డాక్టర్ గారు ఏం చెప్తున్నారో. మీరు మీ ఇంట్లో ఉన్న వస్తువులతోటి పిల్లలకి ఏమేమి నేర్పించవచ్చు, ఎలాంటి అవగాహన కలిగించవచ్చు, ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేయొచ్చు, నైపుణ్యాలు డెవలప్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మీరు డాక్టర్ గారు చెప్పారు. సరే, ఇప్పుడు మీకు ఒక్క వీడియో చూపించాలనుకుంటున్నాను. అంటే మాకు ఫీల్డ్ నుంచి మనకు వీడియోస్ వచ్చాయి, అందులో ఒక వీడియో మీకు చూపిస్తాను. పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారనేది. ఇప్పుడు డాక్టర్ గారు ఒక మాట చెప్పారు, పిల్లలు ఎలా నేర్చుకుంటారనేది. అయితే మనకి ఈ ప్రోగ్రాంలన్నీ మనం చేస్తూ ఉన్నాం కదా, చేస్తూ ఉన్నప్పుడు ఒక బిడ్డ ఈ ప్రోగ్రాం చూసి ఎలా ఇంటరాక్ట్ అయ్యారనేది మీకు చెప్తాను. చూసారా బిడ్డ ఎలా నేర్చుకుంటున్నారు.
అంటే మనకు ఆ టీవీలో కావచ్చు, లేకపోతే ఫోన్లో కావచ్చు, ఈ యాక్టివిటీస్ మీకు చూపిస్తున్నాం కదా, అవన్నీ చూసి బిడ్డ ఎంత తొందరగా నేర్చుకుంటున్నారు. సో అంటే మనం ఎన్ని వినిపించాలి, ఎన్ని చేయించాలి, ఎన్ని పిల్లలకు అనుభవాలు కలిగించాలనేది మీరు ఆలోచించండి. సో మీరు ఎంతగా నేర్పిస్తే, అంటే ఎన్ని అనుభవాలు ఎక్కువ కలిగిస్తే బిడ్డలో అంత మేధో వికాసం కావచ్చు, మిగతా నైపుణ్యాలు కావచ్చు పిల్లల్లో అభివృద్ధి చెందుతాయి. ప్రస్తుతం ఎందుకంటే మీకు పదే పదే ఎందుకు కోరుతున్నానంటే, అంగన్వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్ విద్య లేదు, అలాగే ప్రైవేట్ స్కూల్స్లలో కూడా ఎలాంటి ప్రీ స్కూల్ విద్య లేదు. కనీసం ఇప్పుడు మేము చూపిస్తున్న యాక్టివిటీస్ను పిల్లల చేత చేయిస్తూ పిల్లల్లో అభివృద్ధికి అనే దానికి ఆటంకం లేకుండా ముందుకు తీసుకెళ్లాలని, మీ పిల్లల అభివృద్ధిని ఏదైతే ఏ స్థాయిలో అయితే ఉండాలో ఆ అభివృద్ధి స్థాయిలోకి తీసుకెళ్లాలని మేము కోరుకుంటూ ఉన్నాం. సరే, ఇప్పుడు మీకు ఒక యాక్టివిటీ చూపించాలనుకుంటున్నాను. అది మనకి పూర్వగణితంలో ఎక్కువ తక్కువ గురించి. ఆల్రెడీ మనం గత ఎపిసోడ్లలో ఎక్కువ ఎలా నేర్పించాలి, తక్కువ ఎలా నేర్పించాలి, సో ఇవన్నీ మీరు అలాగే వర్క్ బుక్లో ఎలా నేర్పించాలి, యాక్టివిటీస్ ద్వారా, అనుభవాల ద్వారా ఎలా నేర్పించాలి, ఒక వర్క్ బుక్లో ఎలా నేర్పించాలి, ఇవన్నీ కూడా మీరు చూడడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజున మీకు ఎక్కువ తక్కువ అనే యాక్టివిటీని, రెండింటినీ పోలుస్తూ యాక్టివిటీ ఎలా చేయించాలి, పిల్లలకు ఆ ఎక్కువ తక్కువను రెండింటినీ కలిపి ఎలా పరిచయం చేయాలనేది ఒకసారి చూపిద్దామని అనుకుంటున్నాము. సో మనకి ఆల్రెడీ ఇంతకుముందుకు మీకు ఇట్లాంటి వస్తువులన్నీ చూపించాము. ఇది ఒక గుంపు, ఇదొక గ్రూపు, ఇది ఒక గ్రూపు. సో మీకు ఇందులో ఎలా ఉన్నాయి, ఇందులో ఎలా ఉన్నాయి చూడండి. ఇందులో మీకు పిల్లలు చెప్పండి, ఇందులో మీకు కప్పులు ఎక్కువ ఉన్నాయి కదా, ఓకే గుడ్. ఇందులో కప్పులు, ఈ కప్పులకు ఈ కప్పులకి ఏమన్నా తేడా కనిపిస్తుందా? ఇందులో మీకు కప్పులు తక్కువగా ఉన్నాయి, కనిపిస్తుంది కదా. సో ఇవి ఎక్కువ కప్పులు, ఇవి తక్కువ కప్పులు, తక్కువ ఎక్కువ. ఓకేనా, అర్థమైందా? పిల్లలు చెప్పగలుగుతున్నారా? ఇవి చెప్పండి ఎక్కువ, ఇవి తక్కువ. ఓకే గుడ్. సరే, మీకు ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను నేను. ఈ బాక్స్లో మీకు కొన్ని డబ్బాలు ఉన్నాయి, ఈ బాక్స్లో కొన్ని డబ్బాలు ఉన్నాయి. ఓకేనా? సో ఇందులో మీకు ఎక్కువ ఉన్నాయి, అవునా? ఎక్కువ డబ్బాలు ఇందులో మీకు అగుపిస్తున్నాయి, అవునా? ఇందులో మీకు తక్కువ డబ్బాలు అవుపిస్తున్నాయి, చూస్తున్నారా తేడా? దీనికి దీనికి తేడా కనిపిస్తుందా? ఇందులో మీకు ఎక్కువ డబ్బాలు ఉన్నాయి, ఇందులో మీకు తక్కువ డబ్బాలు ఉన్నాయి. సో ఎక్కువ డబ్బాలు, తక్కువ డబ్బాలు చెప్పండి మళ్ళీ. ఇవి ఎక్కువ డబ్బాలు, ఇవి తక్కువ డబ్బాలు. తక్కువ డబ్బాలు. ఓకే గుడ్. సో ఈ విధంగా మీరు పిల్లలకి, తల్లిదండ్రులు మీరు పిల్లలకి రకరకాల వస్తువులు మీరు చింతగింజలతో చూపించవచ్చు, రాళ్ళతో చూపించవచ్చు, ఆకులతో చూపించవచ్చు. ఏ వస్తువులనే ఏం లేదు, మీరు మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నిటితోటి కూడా ఎక్కువ తక్కువగా పెట్టి మీరు చూపించవచ్చు. పిల్లలకి ఎక్కువ తక్కువని ఆ విధంగా నేర్పించవచ్చు. అయితే ఇది ఒకటి మీకు అంగన్వాడీ కేంద్రంలో ఒక యాక్టివిటీ చేశారు, ఆ యాక్టివిటీని మీకు చూపిస్తాను. ఈ ఎక్కువ తక్కువ పిల్లలకి ఎలా పరిచయం చేశారో చూపిస్తాను. మీరు కూడా అదే విధంగా పరిచయం చేయండి పిల్లలకి. ఇవి ఆకులే, ఇవి ఆకులే కదా. చూద్దాం, ఇది చూడండి. ఈ ఆకుల కన్నా ఈ ఆకులు ఏమనిపిస్తున్నాయి? ఎక్కువ. అంటే ఈ ఆకుల కన్నా ఈ ఆకులు ఎక్కువ ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఈ ఆకుల కన్నా ఈ ఆకులు
చూశాను ఎక్కువ ఆకులు ఉన్నాయి. ఈ ఆకుల కన్నా ఈ ఆకులు ఎక్కువ ఉన్నాయి. ఈ ఆకుల కన్నా ఎక్కువ ఉన్నాయి అని సార్ శాండీ. ఎక్కువ ఆకులు చోటు. ఈ ఆకులు ఎక్కువ ఆకులు. ఒకసారి యోగిత పట్టుకో, పట్టుకో, ఇట్లా పట్టుకో. ఎక్కువ ఆకులు. సన్ని నువ్వు పట్టుకో. ఎక్కువ ఆకులు. ఎక్కువ తక్కువను పరిచయం చేయడం జరిగింది. అలాగే మీరు కూడా మీ ఇంట్లో కూడా ఈ విధంగా పరిచయం చేయాలి. సరే, ఇంకొకటి మనకి ఈ విధంగా మనం వస్తువులతోటి పరిచయం చేసిన తర్వాత మన దగ్గర అంగన్వాడీ కేంద్రాలలో ఒక అభ్యసన దీపిక ఇవ్వడం జరిగిందని మీకు చాలాసార్లు చూపించడం జరిగింది. ఈ అభ్యసన దీపికలో ఒక అభ్యసన పత్రం ద్వారా మనము ఎక్కువ తక్కువను ఎలా పరిచయం చేయాలో చూద్దాం ఇప్పుడు. 3 సంవత్సరాల పిల్లలకు ఇస్తున్న పూర్వగణిత భావనలు అభ్యసన దీపికలో ఇప్పుడు ఒక అభ్యాసం చూద్దాం. ఎక్కువ తక్కువ. ఈ అభ్యాసం చేయించడానికి కింద ఎలాంటి సూచనలు ఇచ్చారనేది ముందుగా గమనిద్దాం. ఉదాహరణలో చూపించిన విధంగా ఒక వస్తువును ఇంకొక వస్తువుతో జత చేయించాలి. దాని ఆధారంగా ఎందులో ఎక్కువ వస్తువులు ఉన్నాయో ఎందులో తక్కువ వస్తువులు ఉన్నాయో గుర్తింప చేయాలి. ఇప్పుడు ఆ ఉదాహరణ చూద్దాం. ముందుగా ఒక వస్తువును ఇంకొక వస్తువుతో జతపరచడము. ఈ విధంగా ఇక్కడ 3 వస్తువులని ఇక్కడ 3 వస్తువులతోటి జతపరచడం జరిగింది. జతపరిచిన తర్వాత ఎందులో ఎక్కువ వస్తువులు ఉన్నాయి ఎందులో తక్కువ వస్తువులు ఉన్నాయి అనేది పిల్లలు గుర్తించేలాగా మనము వీటిని గమనించమని చెప్పాలి. ఇందులో 2 కప్పులు మిగిలిపోయాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ వస్తువులు ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి వస్తువులు మిగలలేదు కాబట్టి తక్కువ వస్తువులు ఉన్నాయి అనేది పిల్లవాడు తనంతటి తాను గుర్తించేలాగా చెయ్యాలి. మిగతా వాటిని బిడ్డ స్వంతంగా చేయడానికి ప్రోత్సహించాలి. ఎక్కువ ఉన్న గ్రూపు చుట్టూ గుండ్రం గీయించండి. తక్కువ ఉన్న వాటి చుట్టూ ఎరుపు రంగు క్రయాన్తో గుండ్రం గీయండి. మిగతా అభ్యాసాల్లో ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ దీనికి ఈ విధంగా గుండ్రం గీయడం జరిగింది. ఇక్కడ ఎరుపు రంగు క్రయాన్ తోటి లేదా ఎరుపు రంగు పెన్సిల్ తోటి గుండ్రం గీయించండి తక్కువ వాటికి. సరే, ఇక్కడ ఏమున్నాయి? సీతాకోక చిలుకలు, పువ్వులు. ముందుగా ఒక్కొక్క దాన్ని జతపరచమనండి. ఒక్కొక్కటి ఈ విధంగా పిల్లవాడు గీతలతో జతపరచాలి. జతపరిచిన తర్వాత ఇందులో పువ్వులు మిగిలిపోయాయి కాబట్టి ఇందులో పిల్లవాడు ఎక్కువ ఉన్నాయని పిల్లవాడు తనంతట తాను గుర్తించాలి. తర్వాత గుండ్రం గీయించాలి. అలాగే తక్కువ వాటికి ఎరుపు రంగు క్రయాన్ తోటి గుండ్రం గీయించండి. ఆ తర్వాత కింద చూద్దాం. బొమ్మలను జత చేయించండి. తక్కువ ఉన్న వాటి చుట్టూ ఎరుపు రంగు తోటి గుండ్రం గీయించండి ఎరుపు రంగు క్రయాన్ తోటి. అదేవిధంగా ఇక్కడ తక్కువ ఎక్కడున్నాయి జతపరిచించండి. జతపరిచిన తర్వాత తక్కువ ఉన్న వాటికి గుండ్రం గీయించమని చెప్పండి. ఈ విధంగా ఈ అభ్యాసము చేయించాల్సి ఉంటుంది. మనకి ఈ పుస్తకం లేకపోయినా కూడా ఒక తెల్ల కాగితం మీద కొన్ని బొమ్మలు గీసి పిల్లల చేత ఈ విధంగా గుర్తింపచేసి తక్కువ ఎక్కువ భావనని పరిచయం చేయొచ్చు. పిల్లవాడికి ఎక్కువ తక్కువ అనేది అనే భావన రావాల్సి ఉంటుంది. ఓకే, మీరంతా కూడా ఒక తెల్ల కాగితం మీద సింపుల్గా ఈ విధంగా చిన్న చిన్న బొమ్మలు గీసి, ఆ పుస్తకము ఉండాల్సిన అవసరం లేదు, మీరు ఈ బొమ్మలు చక్కగా ఇలాగా గీసి, అంటే ఇక్కడ ఏం చేశాను, నేను కొన్ని చుక్కలు పెట్టాను.
ఇటువైపు కొన్ని చుక్కలు పెట్టాను, ఇక్కడ బ్రెడ్ ముక్కలు గీశాను, ఇక్కడ బ్రెడ్ ముక్కలు గీశాను. అంటే ఇక్కడ తక్కువ బ్రెడ్ ముక్కలు ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ చుక్కలు ఉన్నాయి, తక్కువ చుక్కలు ఉన్నాయి. అలాగే చిన్న కొన్ని యాపిళ్ళు గీశాను, ఇక్కడ చూడండి తక్కువ యాపిళ్ళు ఉన్నాయి, ఇక్కడ మీకు ఎక్కువ యాపిళ్ళు ఉన్నాయి. సింపుల్గా ఇలాగా మీరు కూడా అభ్యసన పత్రం తయారు చేసుకోవచ్చు. పిల్లలకు ఈ అభ్యసన పత్రం ఇంతకుముందుకు మీకు చూపించినట్టుగా ఆ ప్రకారంగా పిల్లల చేత చేయించవచ్చు. మీకు ఇంకా అవసరమో అవుతే మీకు అంగన్వాడీ టీచర్ దగ్గరలో ఉంటుంది. అంగన్వాడీ టీచర్ తోటి ఫోన్లో మాట్లాడి విషయాలు తెలుసుకొని అంగన్వాడీ టీచర్ ఎలా చెప్తే అలా కూడా మీరు చేయించవచ్చు. ఓకే, మీకు ఇప్పుడు ఒక పాట చూపించాలనుకుంటున్నాను. ఈసారి మీకు కొత్త పాట. Come little children, come to me. I will teach you ABC. A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P. L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. Come little children, come to me. I will teach you ABC. A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P. L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. ఓకే, పాట బాగుందా? సో ఇంగ్లీష్ సాంగ్ మళ్ళీ మళ్ళీ మనము చూద్దాం ఈ పాట. మళ్ళీ రేపు ఎల్లుండి ఈ పాట పూర్తిగా నేర్చుకుందాం. సరే, ఇప్పుడు మనకి స్టూడియోలో కర్ణశ్రీ సూపర్వైజర్ ఉన్నారు. ఈ రోజున మీకు డ్రాయింగ్ పిల్లల చేత వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో ఎలా డ్రాయింగ్ చేయొచ్చు అన్న దాని మీద మీకు వివరిస్తారు. అందరికీ నమస్కారం అండి. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు, అంతకంటే తక్కువ వయసు పిల్లలు కూడా చేసుకునేటువంటి యాక్టివిటీ తోటి మేము ముందుకు వచ్చాము. ఇవాళ చూపించబోయే యాక్టివిటీ కృత్యం పేరు ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్. అంటే స్వేచ్ఛాయుతంగా పిల్లలు బొమ్మలు గీసుకోవడం. పిల్లలు బొమ్మలు గీసేస్తారు, అందులో మళ్ళీ నేర్చుకోవడం ఏముంది, తెలుసుకోవడం ఏముంది అనిపిస్తుంది కదూ. దాంట్లో కూడా తెలుసుకునేది ఉంది. సరే, అసలు ఈ ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అంటే ఏంటి అంటే, పిల్లలకి ఏదైనా ఒక కాగితం కానీ లేదా స్లేట్ కానీ ఏదైనా ఇచ్చేసి, ఒక పలక లాంటిది ఇచ్చేసి వాళ్ళతోటి సొంతంగా గీసుకో అని చెప్పడం అన్నమాట. ఏదైనా ఒక బొమ్మ గీయడాన్ని ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అంటాం. దాని గురించి ఫస్ట్ కొంత వివరిస్తాను. ఏంటి అంటే, ఈ ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అనేది దీని వెనుక ఎంతో స్వేచ్ఛాయుతమైన డ్రాయింగ్ వెనుక ఎంతో సైంటిఫిక్గా శాస్త్రీయపరమైన విషయాలు ఇమిడి ఉన్నాయి. ఇప్పుడు ఒక బొమ్మ చూడండి, ఇదే ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అంటే ఇది. ఇప్పుడు అర్థమైంది కదా. మన దాంట్లో కూడా చాలా మంది పిల్లలు గీసి ఉంటారు, ఇంట్లో కూడా ఇలాంటి బొమ్మలు గీస్తూ ఉంటుంటారు. సో దీని గురించి ఒక్కసారి దీని వెనకాల ఉన్న శాస్త్రీయమైనటువంటి అంశాలు గమనిద్దాం. ఒక పిల్లవాడు లేదా ఒక పాప ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ చేయాలి అంటే ఆ క్రమంలో జరుగుతున్నటువంటి స్టెప్స్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఒక బిడ్డ ఏదైనా డ్రా చేయాలి అని అంటే, గీయాలి అంటే ముందుగా వాళ్ళకి ఏం గీయాలి అనేది వాళ్ళ మైండ్లో ఉంటుంది. అంటే ఒక అవుట్కమ్, అంటే ఉదాహరణకి వాళ్ళు ఒక
బర్త్డే పార్టీ బొమ్మ గీయాలనుకుందాం. అంటే నేను బర్త్డే పార్టీకి సంబంధించిన బొమ్మ గీస్తాను. బర్త్డే పార్టీ అంటే ఏంటి? ఇది ఉంటుంది, బెలూన్స్ ఉంటాయి, కేక్ ఉంటుంది, క్యాండిల్స్ ఉంటాయి, క్యాట్స్ ఉంటాయి, అవన్నీ గుర్తొస్తుంది. అంటే నేను అల్టిమేట్గా ఇలాంటి బొమ్మ గీయాలి అని, అది అవుట్కమ్ అంటారు. అంటే చివరిగా మనం వేయాల్సినటువంటి బొమ్మ ఇలా ఉండాలి అనుకుంటారు. ఉదాహరణ, మనం ఒక వంట చేయాలనుకోండి, మనకి ఉంటుంది ఉదాహరణ, గుత్తి వంకాయ కూర చేయాలంటే ఓకే ఇంత పులుపు ఉండాలి, ఇంత మెత్తగా ఉడకాలి, ఇంత రంగు ఉండాలి, ఈ రుచి ఉండాలి అనేది తెలుస్తుందా? అట్లా బిడ్డ కూడా మైండ్లో తను ఏం డ్రా చేయబోతున్నాడు అనే అవుట్కమ్ ఫస్టే మైండ్లో ఉంటుంది. ఆ తర్వాత అదొక ఐడియాగా రూపాంతరం చెందుతుంది. అంటే ఒక ఐడియా వస్తుంది, దానికి సంబంధించిన అవుట్కమ్ తెలుస్తుంది. ఆ ఐడియాని ఏం చేస్తారంటే ఒక పేపర్ పెన్ను లేదా ఒక పేపర్ క్రేయాన్ ఏదైనా సరే గీయడానికి అనువైనటువంటి ఒక వస్తువుని, దేని మీద గీయాలన్నటువంటి ఒక వస్తువుని మనము ప్రొవైడ్ చేసినప్పుడు, ఇచ్చినప్పుడు ఏమవుతుంది, పిల్లవాడు ఆ ఐడియాని ఫస్ట్ మానసికంగా అనుకొని మెదడు పరంగా ఆలోచిస్తాడనమాట. ఓహో గీయాలి అంటే ఎలాగా, బెలూన్ ఏ ఆకారంలో ఉంటుంది, కేక్ ఏ ఆకారంలో ఉంటుంది, ఏది గీస్తే అవుతుంది, గీతలు గీస్తే అవుతుందా, కర్వ్స్ గీస్తే అవుతుందా, అట్లా మేధాపరంగా ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనల్ని, ఐడియాస్ని ఏం చేస్తారు, ఒక మనం చేతితో గీయాలి కాబట్టి ఒక కండర యాక్టివిటీ కిందకి రూపాంతరం చెందుతుంది. ఆ కండర యాక్టివిటీ ఏమవుతుంది, మోటార్ స్కిల్స్ ఏదైతే ఉంటుందో, చిన్న కండరాలు పెద్ద కండరాలు అనేది ఇన్వాల్వ్ అయినప్పుడు మస్క్యులర్ యాక్టివిటీగా అవుతుంది. అంటే ఇలా పట్టుకొని మూవ్మెంట్ చేయడం, అవన్నీ. ఒక ఐడియా ఉంటుంది, అవుట్కమ్ ఉంటుంది, మోటార్ యాక్టివిటీ ఉంటుంది, మస్క్యులర్ యాక్టివిటీ ఉంటుంది. ఇదంతా అయిన తర్వాత చక్కగా ఒక చిత్రం గీసేసి తన మైండ్లో ఏదైతే అచ్చు వేసుకున్నాడో, ఆలోచించి పెట్టుకున్నాడో ఆ అవుట్కమ్ వచ్చింది అంటాడు. మొత్తం డ్రాయింగ్ చేసేసి మనకి చూపిస్తారు. అది చూడంగానే మనకు అదేంటో అర్థం కాదు. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, మనల్ని గీయమంటేనే గమ్మత్తైన బొమ్మలు గీసి మనం అనుకునేది ఇది అని చెప్తాం కదా. మరి పిల్లవాడు గీసేది ఎలా ఉంటుంది? ఆ బొమ్మని చూస్తే మటుకు పిల్లవాడికి చాలా స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఇది బెలూను, ఇది కేక్, ఇది క్యాప్. మనకి మటుకు వేరేగా కనిపిస్తుంది. ఆ రకంగా మనం ఏదైతే పిల్లవాడు చెప్తున్నాడో మనకి అది కనిపించదు. కానీ మరి ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ని ఆ బిడ్డ ఏమనుకుంటున్నాడు అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది? మనం బిడ్డతో మాట్లాడితే తెలుస్తుంది. సో అది ఏంటి, పిల్లల్లో ఎలా మనం దాన్ని డెవలప్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? ఈ ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ చేయడం వలన జరిగే ప్రాసెస్, అంతర్లీనంగా జరిగేటువంటి ప్రాసెస్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందాక అన్నట్టు ఐడియా, అవుట్కమ్, మోటార్ యాక్టివిటీ, మస్కులర్ యాక్టివిటీ, ఎండ్ ప్రోడక్ట్. దాని వలన పిల్లల్లో జరిగే అభివృద్ధి ఏంటంటే, ఫస్ట్గా ఇమాజినేషన్ అంటే ఊహాశక్తి చాలా బాగా పెరుగుతుంది. తనకేం కావాలో నిశ్చయించుకునే డెసిషన్ మేకింగ్ అంటే నిర్ణయించుకోవడం, ఏది చేయాలి ఏది చేయొద్దు అనేటువంటి నిర్ణయం తీసుకునేటువంటి ఆలోచన పెరుగుతుంది. కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఏ రకమైనది గీస్తే ఏమొస్తుంది అనేటువంటిది ఆలోచించడం ద్వారా తనకు కావాల్సిన ఎండ్ ప్రోడక్ట్ ఏంటి చెప్పడం వల్ల ఆ మేధో వికాసం, ఆలోచన వికాసం చెందుతుంది. తర్వాత లైన్స్ గీయాలా, గుండ్రాలు గీయాలా, కర్వ్స్ గీయాలా అని తినడం వల్ల ఏమవుతుంది, ఆ ప్రీ రైటింగ్ స్కిల్స్ తెలియకుండానంటే పూర్వ లిఖిత భావనలు తెలియకుండానే బిడ్డలో పెంపొందుతాయి. వీటితో పాటుగా స్పేసెస్ అంటే చాలా ముఖ్యమైనదండి. దీన్ని మనము ప్రాదేశిక లేదా ఆ ప్రపోర్షన్ అన్నమాట, నిష్పత్తి. ఒకవేళ క్యాండిల్ పెద్దగా ఉండాలా, కేక్ పెద్దగా ఉండాలా, ఆ ప్రపోర్షన్, ఆ రేషియో అనేది, ప్రపోర్షన్ అనేది, ఆ స్పేస్ అనేది, నా కేక్ ఇక్కడ ఉంటే క్యాండిల్ ఇక్కడ ఉండాలా, పైన ఉండాలా, మధ్యలో ఉండాలా, అలాంటి స్పేసింగ్ తెలుస్తుంది. ఒక బొమ్మ గీస్తే కళ్ళుటికి రెండిటికి మధ్య దూరం ఎంత ఉండాలి, ముక్కు ఇటు సైడ్కి వస్తుందా, కళ్ళ మధ్యకు వస్తుందా, ఈ స్పేసింగ్ అంతా కూడా అర్థమవుతుంది. చాలా చాలా ముఖ్యమైనదండి. డ్రాయింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా బిడ్డలో జరిగేటువంటి యాక్టివిటీ ఇది. ఈ స్పేషియస్ డిఫరెన్షియేషన్ తెలుస్తుంది, ఈ ప్రాదేశిక దూరాలు దగ్గరలు తెలుస్తాయి, నిష్పత్తి తెలుస్తుంది. నేను ఇందాక అన్నట్టు పూర్వ లిఖిత భావనలు కూడా పెంపొందుతాయి. అండ్ ముఖ్యంగా సమన్వయం, ఈ ఆలోచన క్రమంలో ఆ కన్ను చేతి సమన్వయం కూడా జరుగుతుంది. ఇవన్నీ చేయడం వల్ల బిడ్డకి ఒక కళ పట్ల ఉత్సాహం పెరుగుతుంది. రేపు పొద్దున తను ఒక ఏమంటారు, ఒక శిల్పాలు చెక్కాలన్నా, చిత్రలేఖనంలోకి వెళ్ళాలన్నా, ఇంకొకటి లలిత కళల్లోకి మళ్ళాలన్నా ఇవన్నీ కూడా పునాదులే అన్నమాట. అంటే దాన్నే వృత్తి వ్యాపకంగా తీసుకుంటాడా,
తనలో ఆ నిగూఢమైన కళలు తాగుంటే దాన్ని మనం డెవలప్ చేసుకుని అది సైడ్గా అంటే తన చదువుతో పాటు వృత్తితో పాటు అది కూడా పెంపొందించుకుంటాడా అనే దానికి ఇక్కడే మనకి ఫౌండేషన్ ఏర్పడుతుందన్నమాట. ఇంకా సరే అంత దూరంలో మా పిల్లవాడు అయ్యేందుకు తన జీవితం కోసం వేరే ఒక లైవ్లీహుడ్ చూసుకోవాలి కదా అని అనిపించవచ్చు. అది చేయాలంటే ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల చదవాలి. ఆ క్రమంలో ఎన్నో బొమ్మలు గీయాలి, సైన్స్లో కానీ మ్యాథ్స్లో కానీ. దానికి ఫౌండేషన్ కూడా ఇదే అన్నమాట. ఇలాంటి అన్ని పెంపొందాలి బిడ్డలో అనంటే ముందుగా పిల్లవాడికి ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అనేది చక్కగా మనం పెంపొందించేలా చూడాలి. ఆ ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అనే కళ బిడ్డలో ఉంటుంది ఆల్రెడీ, కానీ దాని ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఒక సమగ్రంగా ఒక చక్కటి ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ లాగా క్రమంగా ఎలా ఎదగడానికి మనం దోహదపడవచ్చు అని తెలుసుకునేదే ఇప్పుడు చేసుకునేటువంటి యాక్టివిటీ. ఈ చివరిగా ఇవి చేయడం వల్ల ఒక బొమ్మ గీసాక బిడ్డల ఆత్మవిశ్వాసం చూస్తే చాలా చక్కగా పెంపొందుతుంది. మనం నిత్యం మనకు అది పిల్లవాడికి అలవాటు చేస్తే చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు, ఏదైనా చేయడానికి ముందుకు సాగుతాడు. ఇదండి పిల్లవాడికి జరిగే లాభం. దాన్ని ఎలా నిర్వహించుకోవాలి, ఒక కృత్యంలాగా ఎలా నిర్వహించుకోవాలి అంటే మొదటగా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాటికి ఏదైనా కూడా పిల్లలకి ఎప్పుడూ మనం సూచనలు ఇవ్వకూడదు. నో ఇన్స్ట్రక్షన్స్, ఎప్పుడూ మనం సూచనలు ఇవ్వకూడదు. కేవలం మనం వారిని ఎంకరేజ్ చేయాలి, అప్రిషియేట్ చేయాలి, అభినందించాలి. నో సూచనలు, ఓన్లీ అభినందనలు. బాగా గుర్తుపెట్టుకోండి, నో సూచనలు, ఓన్లీ అభినందనలు. బిడ్డ ఏది గీసినా కూడా చక్కగా మనం అభినందిస్తూ ఆ బిడ్డకి తెలియకుండానే మనం ఎంకరేజ్ చేయగలగాలి. సరే, దీంట్లో మొదటగా ఏం చేయాలి? బిడ్డకి ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అనుకున్నాం కదా, దానికి కావాల్సింది ఏంటి? మొదటగా ఒక కాగితము లేదా పలక అలాంటిది ఏదైనా ఇవ్వాలి. దీని మీద గీసుకోవాలంటే చాక్ పీస్లు, రంగురంగుల చాక్ పీస్లు ఇస్తాము పలక అయితే. లేదు అని అంటే ఎలాంటిదైనప్పటికీ రకరకాలవి మనం ప్రొవైడ్ చేసినప్పుడు బిడ్డకి చాలా ఆసక్తిగా ఉంటుంది. అది మామూలు పెన్ను కావచ్చు, ఒక పెన్సిల్ కావచ్చు, మార్కర్ కావచ్చు, ఏదైనా క్రేయాన్ కావచ్చు, రంగురంగుల చాక్ పీసులు కావచ్చు. సో ఇటువంటి ఏ వస్తువైనా కూడా మనము బిడ్డకి ప్రొవైడ్ చేయాలి. దీంట్లో మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అనంటే పిల్లవాడు పట్టుకునే తగు మందంలో ఉండాలి, పిల్లవాడు పట్టుకునేలాగా ఉండాలన్నమాట. రకరకాలు చూసినప్పుడు ఇప్పుడు ఉదాహరణకు మనం కూడా కొత్త వస్తువులు ఏదైనా చూసామనుకోండి, ముందుగా మనకు అదే వాడాలి అన్న ఆసక్తి అనిపిస్తుందా? పిల్లలకు కూడా అట్లా ఆడాలి అనుకుంటారు, వాడాలి అనుకుంటారు. పెన్సిల్ ఇచ్చిన ప్రతిసారి గుర్తు పెట్టుకోండి, ఒక ఎరేజర్, ఒక షార్ప్నర్, అంటే ఒక రబ్బరును ఒక షార్ప్నర్ ఖచ్చితంగా ఇవ్వాలి. దానివల్ల వాళ్ళు చేస్తూ ఉంటే మొలికిపోయినప్పటికీ కూడా ఆ ఉత్సాహం అనేది ఆగిపోదన్నమాట. సో ఇవి మనం ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాల్సిన వస్తువులు. ఇదే కాకుండా మనం మొదటగా ఏం చేయొచ్చు, ఒక ఇసుకలో కూడా వాళ్ళు ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ చేసేట్టు ప్రోత్సహించవచ్చు. ఇప్పుడు ఇసుక అనంటే మనకు కొంచెం ఆలోచించాల్సిన అంశం కాబట్టి ఏం చేయొచ్చు, అంచులున్న పళ్ళెం లాంటిలో తీసుకొని కాస్త రవ్వ కానీ కాస్త పిండి కానీ ఇలాంటివి పోసి పిల్లవాళ్ళని మనము దాంట్లో గీయడానికి ప్రోత్సహించవచ్చు. అట్లాగే మనం రంగురంగుల పిండి ముద్దలు ఎలా చేసుకోవాలో ఫస్ట్ లో మనం ఒకటి చెప్పుకున్నాం కదా, అది ఇస్తే కూడా పిల్లవాడు ఏది చేయాలనుకుంటున్నాడో దాన్ని ఆ మోడల్ గా మార్చడానికి చాలా అవకాశం ఉంటుంది, మనం ఎంకరేజ్ చేయడానికి అవుతుంది. ఇంకొకటి కాగితం మీద మనము అంటించేదన్నమాట, రకరకాల ఆకారాలు ఇచ్చి అంటిస్తే, కేవలం ఆకారాలు కత్తిరించి ఇచ్చేస్తే కూడా బిడ్డ రకరకాల ఆకారాలను తీసుకొస్తాడు, దాన్ని కూడా వాడచ్చు. తర్వాత చాక్ పీస్లు, క్లేలు వీటన్నిటి ద్వారా వాడచ్చు. సరే, మొదటగా ఏం కావాలి పిల్లలకి అనేది మనం సమకూరుస్తున్నాము. తర్వాత రెండవది ఏంటి, పిల్లవాడికి ఎప్పుడు కూడా ఇది చెయ్యండి అది చెయ్యొద్దు అని చెప్పొద్దు, వాళ్ళకి జీవితంలో భాగం అవ్వాలి. ఓకే, ప్రతిరోజు ఏం చేయాలంటే బిడ్డకి ఇంకొకటండి, మనం చిన్న పిల్లలకి ఇచ్చినప్పుడు ఎంతసేపు డ్రాయింగ్ చేసేటప్పుడు కాగితం కదులుడు మీదనే దృష్టి ఉంటుంది, కాబట్టి ఈ రకంగా కూడా చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఒక పేపర్ ని తీసుకొని ఒక సెల్లో టేప్ ద్వారా మనము 4 దిశల్లో కూడా అంటించేసాం. అంటే ఇలాంటి పేపర్ ఒకటి అందించినట్లయితే ఆ పేపర్ కదలకుండా అది ఎక్కడ కదులుతుందన్న కంగారు లేకుండా దీని మీద రాసుకోవడానికి ఉంటుంది. చూడండి, ఇట్లా 4 దిక్కులా కూడా ఇట్లా ఒక కాగితాన్ని తీసుకొని నేల మీద లేదా టేబుల్ మీద అంటించాలి. ఇది మీకు అర్థం కావడానికి చూపించాను. ఒక చిన్న పేపర్ వేసి
కానీ మీరు ఫుల్ పేపర్ని తీసుకొని టేబుల్ మీద కానీ బల్ల మీద కానీ నేల మీద కూడా అంటించేస్తే ఏమవుతుందంటే వాళ్ళు రాసుకోవడానికి పేపర్ కదులుతుంది అన్న చింత లేకుండా దాని మీద దృష్టి పెట్టడానికి వీలవుతుంది. ప్రతిరోజు కూడా ఏదైనా ఒక బొమ్మను గీయమని చెప్తూ ఉండాలి మనం పిల్లలకి. ఈ బొమ్మ గీయండి, అది గీయండి అని చెప్పొచ్చు. చెప్పిన తర్వాత వాళ్ళు ఏదైతే బొమ్మ గీస్తున్నారో మనం గమనిస్తూ ఉండాలి. మొత్తం అయిన తర్వాత ఏం బొమ్మ ఇది అని అడగడం కాదు పిల్లల్ని. అరే భలే బాగుందే, ఈ రోజు నువ్వేం బొమ్మ గీసావు, ఏంటి అని అడగాలి. ఉదాహరణకి వాళ్ళు ఏదైనా బర్త్డే పార్టీ అన్నారనుకుందాం, లేదనంటే ఇంకేదైనా చెప్పారనుకో, ఓహో ఇక్కడ క్యాండిల్ ఉందా, ఇంకేమేమి ఉంటాయి, ఎవరొచ్చారు, ఇంకేమేమి డెకరేషన్లో ఉన్నాయి అని అడుగుతూ ఉంటే అప్పుడు వాళ్ళకి స్వయంగా తట్టి ఇంకొక బొమ్మ, దానికి ఇంకొక బొమ్మ జత చేస్తూ పోతారు. మనం ఎంకరేజ్ చేసే విషయం ఇదన్నమాట. ఒక చెట్టు గీసారనుకోండి, ఓహో చెట్టు భలే ఉందే, ఆకులున్నాయా, మరి దానికి ఇంకేమేం పూస్తాయి, ఏమేం కాస్తాయి అని అన్నామనుకోండి, అప్పుడు ఇంకొకటి బొమ్మ గీయడానికి చేయడానికి కూడా వాళ్ళకి ప్రోత్సాహం అందించి ఆలోచన రేకెత్తుతుంది. ఈ బొమ్మని మరింత సంపూర్ణంగా ఎలా గీయాలి అన్న ఆలోచన వారిలో రేకెత్తుతుంది అన్నమాట. కాబట్టి పిల్లలకి ఏం చేస్తున్నారు అనే దానికంటే ఎలా చేస్తున్నారు అనే దాని మీద మనం శ్రద్ధ చూపించాలి. ఇంకొకటి చాలా ముఖ్యమైనదంటే, పిల్లలకి బాగా కోపంగా ఉన్నారనుకోండి, మనం ఏ రకంగా మళ్లించాలంటే కోపాన్ని చూడండి. ఇప్పుడు నీకేమనిపిస్తుంది, కోపం వచ్చిందా, సరే నీకు ఒక పని చెప్తానే, ఈ పేపర్ మీద నీకేమనిపిస్తుందో బొమ్మ గీయి అని చెప్పాలి. అయ్యో నీకు చాలా బాధగా ఉందా, ఎందుకు బాధగా ఉందమ్మా, ఎట్లా బాధగా ఉందో ఒకసారి నాకు ఈ బొమ్మ మీద గీసి చూపించు అని అడగాలి. ఒక బొమ్మలా గీసి చూపించు అనాలి. హ్యాపీగా ఉన్నావా, వెరీ గుడ్, హ్యాపీగా ఉంటే ఏ బొమ్మ గీస్తే బాగుంటుందో గీసి చూపించు అనాలి. అంటే వాళ్ళలోని భావోద్వేగాలని ప్రదర్శించడానికి ఇది ఒక బలమైన మాధ్యమంగా వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే కోపం వస్తే వాళ్ళు అది విసిరి కొట్టడం, కింద పడి దొరలడం లాంటివి మానేసి వాళ్ళది అవన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ కాగితం మీద పెట్టడం అనేది అలవాటు అవుతుంది. అంటే సరి అయిన మార్గంలో వాళ్ళ నెగిటివ్ ఎనర్జీని మళ్లించిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఈ రకంగా ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ చాలా చాలా ఉపయోగపడుతుంది. కొన్ని బొమ్మలు చూద్దామండి. ఇప్పుడు అక్కడ మనకి ఫస్ట్ మనం చూసిన బొమ్మ చూపించేస్తే, ఈ బొమ్మ గురించి అడిగితే మనకేం అర్థమవుతుంది, నలుగురు ఉన్నారు, ఆ మధ్యలో ఏంటో గుండ్రంగా ఉండి గీతలు గీతలు ఉన్నాయనిపిస్తుంది. కానీ ఒక బిడ్డ గీసిన బొమ్మతోటి వాళ్ళకి ఏం చెప్పారంటే, ఇది వాళ్ళ కుటుంబం అంట, వాళ్ళ అమ్మ నాన్న పిల్లలు, ఆ వెనకాల వాళ్ళు పెంచుకునే కుక్క పిల్ల అని చెప్పారు. పైన ఏదో పక్షి ఎగురుతున్నట్టుగా చూపించారనమాట. ఇది కుటుంబం. మనం కూడా గీసిన తర్వాత ఓహో ఇదేం బొమ్మ, ఇదేం బొమ్మ, ఇదేం బొమ్మ, ఇది చూపించిన తర్వాత ఇంకొకటి ఏం గుర్తు పెట్టుకోవాలంటే, 2 ఏళ్లు దాటిన పిల్లలకి గీసిన దాని మీద వాళ్ళకి అదుపు వస్తుంది, చేయి పట్టుకునే దాని మీద గ్రిప్ వస్తుంది. మీరు గమనించి చూస్తే 1.5-2 ఏళ్ల లోపు పిల్లల్ని కూడా ఏదైనా గీయమనంటే, పెద్ద పిల్లలు రాస్తూ ఉంటే వాళ్ళు కూడా ఒక కాగితం పుస్తకం తీసుకుని ఏదో గీస్తూ ఉంటారు. అది ఫస్ట్గా ఏం చేస్తారు, గుండ్రాలు చుడతారు, గమనించారా, సర్కిల్ 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 పెడతారు, తర్వాత గీతలు 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 గీస్తారు, చుక్క 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 పెడతారు. అదే 2 ఏళ్లు పూర్తయిన తర్వాత క్రమంగా ఒక అడ్డగీత గీస్తే మళ్ళీ దాని కింద గీయడానికి వాళ్ళకి బాగా ఒక రిపిటేటివ్ స్ట్రోక్స్ అనేది వాళ్ళకి బాగా వస్తుంది 2 ఇయర్స్ నిండిన తర్వాత. ఇప్పుడు ఇంకొక బొమ్మ ఉంది ఇక్కడ చూడండి. ఒక 2.5 ఇయర్స్ బిడ్డ గీసిన బొమ్మ, పైన బొమ్మ అది ఒక మనిషి బొమ్మ అనమాట. 2 కాళ్ళు వేశాడు, 2 కళ్ళు వేశాడు, ఒక మూతి వేశాడు, 2 చేతులు వేశాడు. కిందికి వచ్చేపాటికి చూడండి, తల ఉంది, జుట్టు గీసుకున్నాడు, 2 కళ్ళు ఉంది, ముక్కు ఉంది, ఒక సైడ్ ఏమో ఫోన్ మాట్లాడుతున్నట్లంట, నోట్లో ఏమో అది చుట్ట తాగుతున్నట్టంట, ఆ చేతిలో ఏమో పువ్వు పట్టుకున్నాడంట, ఒక చేతిలో, ఇంకో చేతికి మామూలుగా ఉంది, కింద 2 సర్కిల్ కి 2 చిన్న యూ షేప్ అంటించున్నాయి, అవి కాళ్ళట. చూసారు కదా ఆ తేడా అన్నమాట. అడిగితే మనం ఒక బొమ్మను అడిగితే మటుకు అది పువ్వు, అది ఇంకొక చెయ్యి, అక్కడ పైన ఉంది ఆ చుట్ట, ఆ నోట్లో చుట్ట రైట్ సైడ్ది, కుడి పక్కన అది చుట్ట, ఇది లెఫ్ట్ సైడ్కి ఉన్నది ఇయర్లో ఫోన్ పెట్టుకున్నాడంట. సో ఈ రకంగా బిడ్డ వాళ్ళకి కావాల్సినటువంటి, వాళ్ళు ఏమనుకున్నారు, ఇందాక అనుకున్నాం కదా, బిడ్డ దృష్టిలో అది పర్ఫెక్ట్ బొమ్మ, మన దృష్టికి వచ్చేసరికి అదేంటో అర్థం కాదు. బిడ్డను అడుగుతూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి వొకాబులరీ పెడుతుంది, వాళ్ళు ఏం గీశారు అనేది కూడా మనకు అర్థమవుతుంది, వాళ్ళ ఆలోచన క్రమం ఏంటో కూడా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ బొమ్మలో చూసామంటే, ఇది చూడండి, ఇది ఒక 2 ఇయర్స్ అట్లా ఉండే పిల్లలు అనమాట. ఆ గీతలు చూడండి, అది పిచ్చి గీతల్లాగా ఉంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, పైన ఒకలాగా ఉంది, కింద ఒక దాంట్లో, కింద దాంట్లో రిపీటెడ్ గీతలు ఉన్నాయి చూడండి,
2 years దాటిన వాళ్ళకి అది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే 2 సంవత్సరాల పిల్లలకి ఏమవుతుంది, ఎక్కడ మొదలు పెడతారు ఎక్కడ స్టాప్ చేస్తారో తెలీదు. అదే 2.5కి వచ్చాక మొదలు ఎక్కడ స్టాప్ చేస్తారన్న ఐడియా వస్తుంది. ఆ ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ మనం ప్రొవైడ్ చేసే అవకాశం ఇదే. చెప్పాలి ఒక గీత గీస్తే ఎక్కడ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఎండ్ పాయింట్. ఇది గీత గీసే క్రమంలోని ఒకానొక స్టేజ్ కూడా. ఇందాక మనం చూసిన 2 బొమ్మల్లో ఆ స్టేజ్ ని మనం చాలా చక్కగా చూడగలిగాము. అండ్ రిపిటేటివ్ స్ట్రోక్స్ వస్తాయి. నెక్స్ట్ బొమ్మ చూద్దాం. చూడండి, ఆకారాలు గీశారు అంటే వాళ్ళకి వచ్చిన సింపుల్ దీర్ఘ చతురస్రము వీటితోటే పైన చక్కటి రోబో బొమ్మ గీశారు. అదే కిందికి వచ్చేసరికి ఏముంది, ఒక కోడిపిల్ల బొమ్మ, కింద ఒక గుడ్డు. ఇక్కడ చూడండి, ఈ బొమ్మను చూసి ఇంకేమేం చెప్పగలం మనం, ఆలోచించండి. పైన బొమ్మలో బిడ్డకి గీత సక్రమంగా గీయడం వచ్చింది, లైన్స్ అనేది స్ట్రోక్స్ బాగా గీయగలుగుతున్నాడు. కిందికి వచ్చే బిడ్డకి స్ట్రైట్ గీతలు గీయడం కంటే కూడా కర్వ్స్ గీయడంలో చాలా చక్కగా మెచ్యూరిటీ వచ్చింది హ్యాండ్ లో. పై బిడ్డకేమో స్ట్రోక్స్ బాగా గీయగలుగుతున్నాడు, కింద బిడ్డకు వచ్చేపాటికి కర్వ్స్ బాగా గీయగలుగుతున్నాడు. ఇది కూడా ఆ ఫైన్ మోటార్ అంటే ఆ చిన్న కండరాల అభివృద్ధిలో ఏ క్రమంలో ఉన్నాడు, పూర్వలిఖిత ప్రాసెస్ లో అతడు ఏ స్టేజ్ లో ఉన్నాడు కూడా మనకు అర్థం అవడానికి ఉంటుంది. ఇంకొక చక్కటి బొమ్మ ఉంది చూడండి, ఇది ఒక బొమ్మ ఉంది. ఆ వెనకాల ఒక ఆవు ఉంది, ఇక్కడ కింద బాబు ఉన్నాడు, వెనకాల ఆవు ఉంది. పైనదేంటో నేను మళ్ళీ పక్క బొమ్మలో చూపించి చెప్తాను మీకు. అదే బొమ్మ నెక్స్ట్ దాంట్లో ఉంది. చూడండి, కింద ఉన్న బొమ్మని పైన బొమ్మని ఊహించండి ఏమై ఉంటుందో. ఓకే, అదేంటో గుండ్రాలు ఉన్నాయి, పైన డబ్బాలో గుండ్రాలు ఉన్నాయి కదా. నిశితంగా పరిశీలించి చూసి మనం ఆ బిడ్డను అడిగితే అది ఒక ఫంక్షన్ అంట. ఆ మధ్యలో ఉన్నది ఒక డైనింగ్ టేబుల్, కింద గుండ్రాలు ఉన్నాయి చూడండి, కింద గుండ్రాలలో రెడ్ గుండ్రాలలో కింద ఆ మధ్యది డైనింగ్ టేబుల్. ఆ మధ్యలో ఉన్న అన్ని రెడ్ సున్నాలన్నీ కూడా ఫుడ్ అంట పార్టీలో. ఆ చుట్టూత కూర్చున్న వాళ్ళంతా జనాలు, వాళ్ళు ఫుడ్ తింటున్నారట. ఆ పక్కన లెఫ్ట్ లో చూడండి, అవన్నీ ఇంకా డైనింగ్ టేబుల్స్ అక్కడక్కడ వేస్తారు కదా ఫంక్షన్స్ లో, అట్లాంటి డైనింగ్ టేబుల్స్. అక్కడ చూడండి, ఒక దగ్గర టేబుల్ దగ్గర 2 కూర్చున్నారు, ఇంకో దగ్గర 1 కూర్చున్నారు, మిగతా వాటిలో ఇంకెవరు ఆక్యుపై కాలేదట. అది వాళ్ళ కాన్సెప్ట్. అసలు ఊహించగలమా అండి మనం ఇది? సో అది ఒక పార్టీని వాళ్ళు రిఫ్లెక్ట్ చేస్తారు. పైన వచ్చిన బొమ్మలు ఇంకొక బిడ్డ గీసాడు అనమాట, సేమ్ బర్త్డే. అదే ఒక పార్టీ థీమ్ ని గీయమంటే పైన గీసిన బిడ్డ అది. ఇక్కడ కింద బిడ్డ ఏం చేశాడు, సర్కిల్ డైనింగ్ టేబుల్ వేస్తే పైన బిడ్డ ఆ దీర్ఘ చతురస్రం డైనింగ్ టేబుల్, ఆ చుట్టూత దాని లోపలంతా ఫుడ్, చుట్టూత కుర్చీలలో వాళ్ళు కూర్చున్నారు. అటు పక్కన కుడి పక్కన ఎర్ర ఏదైతే ఉన్నాయో అవన్నీ టేబుల్స్, ఆ టేబుల్స్ మీద ఫుడ్ ఉంది, తర్వాత దాని చుట్టూత కూర్చున్నారు. ఇది ఊహించగలుగుతామా? సో ఖచ్చితంగా ఒక బొమ్మ గీసిన తర్వాత బిడ్డతో కూర్చోండి, ఎంకరేజ్ చేయండి, వాళ్ళని మాట్లాడించండి. ఈ రకంగా చేయడం వల్ల వాళ్ళ డ్రాయింగ్ స్కిల్స్ పెరుగుతాయి. రోజుకి ఖచ్చితంగా గీయమనండి, గీతలు గీయమనండి, సున్నాలు చుట్టమనండి. ఆ క్రమంలో వాళ్ళకి ఆ గ్రిప్ వస్తుంది, పూర్వ లిఖిత భావనలు కూడా బాగా పెంపొందుతాయి. సో ఇదండి మనకి స్వేచ్ఛాయుతంగా బొమ్మలు గీసే క్రమం ఏంటి, మనం చేయాల్సిన పద్ధతి ఏంటి. చివరిగా ఎప్పుడు చెప్పినట్టుగా బిడ్డ చేసే ప్రతిదాన్ని కూడా గోడకు అంటించండి. పైన మీరు రాయండి బర్త్డే పార్టీ, డైనింగ్ పార్టీ అని ఆ బొమ్మను పెట్టండి. 4 రోజులు అయ్యాక ఇంకొక బొమ్మ గీస్తే దాన్ని పెట్టండి. సో బిడ్డ చేసిన దాన్ని గుర్తించి పెట్టించిన దాంట్లో ఉన్నంత ఆనందం, పిల్లల్లో పెంపొందించే కాన్ఫిడెన్స్ మరే దాంట్లో కూడా రాదు. ఈ రకంగా మీరు పిల్లల్లో స్వేచ్ఛాయుతంగా బొమ్మలు గీయడం అనే విషయాన్ని గమనించాలి. ఈజీగా తీసేయకండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. పిల్లలు మీరందరూ రోజుకో బొమ్మ గీసి ఖచ్చితంగా అమ్మ వాళ్ళకి చూపించాలి. గీస్తారు కదూ తల్లిదండ్రులు, మీరు ఖచ్చితంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు కదూ. ఇందాక చెప్పిన భావోద్వేగాలను ఎలా పేపర్ మీద తీసుకురావాలి, టేబుల్ మీద అంటించి వాళ్ళని రోజు ఎంకరేజ్ చేయండి. చేస్తారు కదూ? థ్యాంక్ యూ. ఓకే, చూసారా, స్వేచ్ఛగా పిల్లలకి ఒక పేపర్ ఇచ్చి, పెన్ ఇచ్చి, లేదా పెన్సిల్ ఇచ్చి, క్రయాన్ ఇచ్చి, వాళ్ళ ఇష్టం వచ్చిన బొమ్మలు ఎలాగా గీసుకుంటున్నారో. ఓకే, ఇదంతా రోజు మీరు చేయిస్తానని నేను ఆశిస్తున్నాను. చివరిగా కార్యక్రమం ముగించే ముందు మీకు ఒక ప్రశ్న వేస్తూ కార్యక్రమాన్ని ముగిస్తాను. నీ తలకు ఏనుగు తొండం ఉంటే ఏమవుతుంది? ఇది ప్రశ్న. పిల్లల్ని అడగండి, మీరు కూడా సమాధానాలు చెప్పండి. ఈ ప్రశ్నకు సమాధానం ఏంటో మీరు చెప్పండి.
అంటే మీ తలకు ఏనుగు తొండం ఉంటే ఏమవుతుంది? ఒక్కొక్క సమాధానం మీ కుటుంబంలో ఒక్కొక్కరు ఎలాంటి సమాధానం ఇచ్చారో మాకు షేర్ చేయండి. ఓకే, ఈనాటి కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాము. మర్నాడు కలుసుకుందాం ఇదే సమయానికి. నమస్తే.